హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ రోజ్ మిల్క్ పుడింగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయంటే కేవలం 5 minutes లోనే రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కుకింగ్ టైం చాలా తక్కువ అనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. నన్ను ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. ఫ్రీక్వెంట్ గా రెసిపీని మీరు చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని తీసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ కి బదులుగా మనం జెలటిన్ పౌడర్ ని కూడా వేసుకోవచ్చు. జెలటిన్ పౌడర్ వేసుకున్నట్లయితే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అగర్ పౌడర్ ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా వేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేయట్లేదండి, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. టేబుల్ స్పూన్ లో సగం అనమాట. టేబుల్ స్పూన్ కి టీ స్పూన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 కప్ వరకు పాలని వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. వేడి పాలు కానీ లేదంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను కానీ వేసుకోకూడదు. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా. పాలన్నీ ఒకసారి వేయకుండా ఇలా గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఎటువంటి లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 500 ml వరకు కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ పాలు అనమాట. ఇలా 1/2 లీటర్ పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పాలు మరిగేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. పచ్చి పాలు వేసుకున్నారనుకోండి, ఒక 2 minutes మరిగించిన తర్వాత 1/3 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలని ఒకసారి పాలలో వేసుకునే ముందు బాగా మిక్స్ చేసుకుని పాలలో వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసినప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. పాలు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ మనకి బయట షాప్స్లో అవైలబుల్గానే ఉంటుందండి, లేదంటే ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది. కేక్స్ సంబంధించిన మెటీరియల్ అమ్ముతారు కదండి, అక్కడ కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా ఉండాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి కానీ లేదంటే నెయ్యిని కానీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక స్క్వేర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీకి 6 కానీ 7 inches కానీ బౌల్ని తీసుకోవాలి. మిశ్రమం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. మీ దగ్గర ఫ్రెష్ రోజ్ పెటల్స్ ఉన్నా లేదంటే డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1/2 hour పాటు ఉంచితే ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవడమే. ఈ రెసిపీ చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఒక టిప్ కూడా చెప్తానండి. మీ దగ్గర అగర్ పౌడర్ లేదనుకోండి, 500 ml పాలకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. సో రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.